పరిస్థితులు బాలేదంటున్నారు. రేపు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్నారు. 40,000 కోట్లు కావాలి. మరి ఆ 40,000 కోట్ల రూపాయలు ఎలా తీసుకొస్తారు? జనరేట్ చేస్తారు. యూ నీడ్ టు హ్యావ్ ఎ పొలిటికల్ విల్ పవర్. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్. నువ్వు నీ సమాజంలో ఎవరి కోసం అయితే నువ్వు చేయాలని అనుకుంటున్నావో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని అమలుపరచడానికి కావాల్సిన స్ట్రాంగ్ పొలిటికల్ విల్ పవర్ ఉంటే డెఫినెట్గా విల్ ట్రై టు ఫైండ్ అవుట్ సమ్ అవెన్యూస్. వీఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ సమ్ అవెన్యూస్. వీ విల్ డూ దట్. అంటే ఆర్థిక వనరులు తెలంగాణలో పుష్కలంగా ఉన్నాయి, అవన్నీ క్రియేట్ ఉన్నాయి. సో సంపద క్రియేట్ అవుతుంది, రైట్? అవన్నీ గత 10 ఏళ్లలో జరిగాయి, రైట్? గత 10 ఏళ్లలో అవన్నీ జరిగాయి. నేను అదే అన్నా, గత 10 ఏళ్ళలో వచ్చిన రెవెన్యూ మొత్తం కూడా గత 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసి ఫ్రూట్స్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా జరిగినాయి. ఇప్పుడు మీ 10 ఏళ్ళు అదే రకమైనటువంటి రెవెన్యూస్ ప్రాజెక్ట్స్ కట్టి ఉంటే ఇప్పుడు అదే రెవెన్యూస్ బాగా పెరిగి ఉండే. అంటే 10 ఏళ్ల క్రితం 2014 తెలంగాణకి ఉదాహరణకి హైదరాబాద్ చుట్టూ కట్టినటువంటి ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్లో కట్టినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్లో పెట్టినటువంటి ఒక బిహెచ్ఎల్, హైదరాబాద్లో పెట్టినటువంటి ఒక ఈసీఎల్, హైదరాబాద్లో పెట్టినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్లో పెట్టిన ఒక ఐఐటి, హైదరాబాద్లో పెట్టిన ఒక ట్రిపుల్-ఐటీ, హైదరాబాద్లో తీసుకొచ్చినటువంటి ఇతర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్లో కట్టినటువంటి హౌసింగ్ బోర్డ్ కాలనీస్, హైదరాబాద్ చుట్టూ పెట్టినటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్తో పాటు హైదరాబాద్లో పెట్టినటువంటి హైటెక్ సిటీ, హైదరాబాద్లో పెట్టినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, హైదరాబాద్లో పెట్టిన హార్డ్వేర్ పార్క్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్ తీసుకొచ్చినటువంటి డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్ తీసుకొచ్చిన పవర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల కంటే ముందు చేసినే. వాటి ద్వారానే రాష్ట్రంలో తెలంగాణ దశాబ్ది జనరేట్ అవుతా ఉంది. సమయంలో ఉమ్మడి పాలకులు చేసిన అభివృద్ధి తెలంగాణలో ఉంది అని మీరు అంటున్నారా? నేను చెప్పినటువంటి ఈ అంశాలన్నీ, ఇప్పుడు నేను చెప్పిన అన్నీ హిస్టరీ, అది కళ్ళకి భౌతికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది దాచితే దాగే కూడా కాదు. ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఈసీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, టీడీఎల్ కానీ, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సమయంలో తెలంగాణలో అభివృద్ధి అంతా ఉమ్మడి పాలకులు చేసిన అభివృద్ధి అని మీరు అంటున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్పిన ఈ ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇది హిస్టరీ. ఏ డేట్ నాడు జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఈ 10 ఏళ్లలో నేను చెప్పినటువంటి ఏమిటి ఇండస్ట్రీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, ఈ 10 ఏళ్లలో భౌతికంగా కళ్ళకు కనపడేది మీరు ఒకటైనా హైదరాబాద్లో నగరం చుట్టూ ఏమైనా చూపిస్తారా? మరి ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అన్నీ నేను అదే చెప్తాను. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా అప్పుడిచ్చిందే కదా, వీళ్ళు వచ్చిన తర్వాత చేసిందే ఉంది. ఎప్పుడో ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీ. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వీ మిస్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వీ కాంట్ ఎఫర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్, వీ హ్యావ్ టు గో హెడ్ అని డోర్లు తెరిచి ఆయన వేసిన పునాదులే. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై చేసి మొత్తం దాన్ని డెవలప్ చేసి అందరికీ వివిధ రకాలైనటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరికీ ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఇక్కడ ఇన్వైట్ చేస్తూ వచ్చినాయి. నువ్వు కొత్తగా వచ్చిన తర్వాత ఒక్క కోర్ ఇండస్ట్రీ సంథింగ్ లైక్ బిహెచ్ఎల్, సంథింగ్ లైక్ ఈసీఎల్, సంథింగ్ లైక్ బీడీఎల్, లేకపోతే ఒక హెచ్ఎంటీ, ఈవెన్ హెచ్ఎంటీ నిమ్స్ కానీ, నిమ్స్ కాదు నిమ్స్ జైరాబాద్ దగ్గర పెట్టి ఏదైనా ఒక్కటి చూపించండి మీరు ఫిజికల్గా. ఇగో ఇది మేము చేసాం. నేను ఐ కెన్ టెల్ యూ, ఐ కెన్ ఛాలెంజ్. ఔటర్ రింగ్ రోడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ టుడే ఫర్ ది హైదరాబాద్ అండ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణ ఇటువంటి డెవలప్ అయ్యాయి, తెలంగాణను ధాన్యాగారంగా మార్చాం, తెలంగాణను అన్నపూర్ణగా మార్చాం, ఇన్ని చెరువులు నింపాము, ఇంతమంది రైతులకు మేము. ఈ క్వశ్చన్ నేను సమాధానం చెప్తాను. ఇవాళ కొన్ని లక్షల ఎకరాలు నీళ్లు పారేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో నేను చెప్తా ఉన్నాను. మీకు రాష్ట్ర అవతరణ జరిగేటప్పటికే 15 లక్షల ఎకరాలకి ఇరిగేషన్లోకి వచ్చింది. 2004 కల్లా 35 లక్షల ఎకరాలకి ఆనాటి ప్రభుత్వాలని ఇరిగేషన్ తీసుకొచ్చాయి. 2004 నుంచి 9 వరకు 45 lakh ఎకర్స్కి జలయజ్ఞం పేరు మీద అనేక రకాలైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. బట్ విక్రమార్క నేను అడిగేసి లెట్ మీ కంప్లీట్ యువర్ క్వశ్చన్. మీరు కొత్తగా కట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, ఇదే కదా. ఈ రెండు కాకుండా
కళ్ళకు కనపడకుండా కట్టే ప్రాజెక్టులు ఏం లేవు కదా, కళ్ళకు కనపడుతూనే ఉంటాయి కదా. మీరు చూడండి, కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి ఒక చుక్క నీళ్ళు కూడా పంపుతో ఇంతవరకు లిఫ్ట్ చేయలేదు. ఇక మీరు చెప్పేది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి 1 ఎకరానికి కూడా మీరు చుక్క నీళ్ళు ఇవ్వలేదు. ఐ కెన్ ఛాలెంజ్ ఇట్, బికాజ్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ లేకుండా మీరు పొలాలకు నీళ్ళు ఇవ్వలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద మీరు ఎక్కడైనా 1 ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీశారా? ఈనాటికి కూడా క్వశ్చన్ ఇదే. 1 ఎకరానికైనా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 1 ఎకరానికి నీళ్ళు కూడా అందలేదు. 1 ఎకరం మీరు చెప్పండి, ఏడాది వాళ్ళు చెప్పాలండి ఎక్కడైనా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీశారేమో. బ్యారేజ్ కట్టారు, అదే కుంగిపోయింది. అంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని రిపేర్ చేయకుండా పొలాలని చిన్న ప్రాబ్లం ఎట్లా అవుతుందండి? 84,000 కోట్లతో కట్టినటువంటి బ్యారేజ్ ఆడ కుంగిపోతూ ఉంటే మేడిగడ్డ అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు కదా వాళ్ళు, డ్యామ్ సేఫ్టీ మీరు చాలా సింపుల్గా తీసి 84,000 కోట్లు అండి దాని మీద వెచ్చిచ్చింది. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇక్కడికి వచ్చి అదే చెక్ చేసి దీన్ని ఇట్లాగే ఉంటే నీళ్ళు వదిలితే మొత్తం పోతుంది, ఆ పైన ఉన్నటువంటి అన్నారు అదే పరిస్థితి, సుందెళ్ళది కూడా అదే పరిస్థితి, ఇది మొత్తం తొలగి చేయాలని చెప్తా ఉన్నారు. ఆ చిన్నది ఎట్లా ఇచ్చింది? 84,000 crores, చిన్న ప్రాబ్లం అది. 84,000 crores చిన్న ప్రాబ్లం. డ్యామ్ అనేది ఒక దగ్గర కుంగిపోతే మొత్తం తీసేయాలని చెప్తా ఉంటాం. ఒక పక్కన చిన్నది ఎట్లా వచ్చిందండి? ఏమన్నా 100 కోట్లతో 200 కోట్లు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.